హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సత్యం మరియు మీనా అయితే బాలు గురించి గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు. వెంటనే బాలు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మామ కోడలు ఇద్దరు కలిసి గుమ్మం దగ్గర కాపలా కాసేవాడిలా ఇలా నిల్చున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది బాలుతో. ఇంత టైం అయినా మీరు ఇంటికి రాకపోయేసరికి మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా మీరు రాలేదని అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే బాలు అయితే తన జేబులో ఉన్న డబ్బులు తీసి సత్యంకైతే ఇస్తూ ఉంటాడు. ఇవి తీసుకోండి నాన్న అని చెప్పి సత్యంకి ఇస్తాడు. ఫుడ్ మొత్తం బయట నుంచి వచ్చేస్తుంది. ఐటమ్స్ విషయంలో తగ్గేదే లేదు. అన్నీ సెట్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్రభావతి అయితే అలా చూస్తూ అన్నీ వింటూ ఉంటుంది. సత్యం కూడా బాలుని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే బాలు చేతి చూసి అయితే మీనా చేతి తీసుకుంటుంది. తీసుకొని ఏంటండి చేతికి ఏమైంది? ఇంత గాయమైంది ఏమైంది అసలు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. కానీ బాలు మాత్రం ఏం లేదులే కారు టైరు పంచర్ చేస్తూ ఉండగా కొంచెం తగిలింది. ఏం కాదు తగ్గిపోతుందిలే. దీనికేముంది తగ్గిపోతుంది ఆయింట్మెంట్ పెట్టుకుంటే. కానీ మౌనిక మొహంలో మాత్రం ఆనందం, సంతోషం జీవితాంతం అలాగే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రభావతి అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. సత్యం మాత్రం డబ్బులు తీసుకుంటాడు. కానీ సారీరా బాలు, నువ్వు చెల్లెలి కోసం చాలా తపన పడుతున్నావు. కానీ అసలు విషయం తెలిస్తే ఏమవుతావు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రభావతి కూడా తన మనసులో అనుకుంటుంది. వీడికి అసలు విషయం తెలిస్తే ఈయన చెప్తే వాడు ఎలా రియాక్షన్ అవుతాడో ఏమో, అసలు ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.